మెత్తలా స్టార్ట్ అయిందా లేదండి? గత 1.5 నెలగా నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే దానికి సంబంధించి కమిషనరు సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి అంశం మీద గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ యొక్క మీడియా దృష్టికి తీసుకురాదలిచాం. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్లో మేయరు భర్త సంబంధించి కానీ మేయర్కి సంబంధించి కానీ ఈ యొక్క కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద ఏదైతే కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అందుకని ఈ సందర్భం ఎవడో తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన అవినీతికి సంబంధించి, అలాగే ప్రభుత్వ రాబడికి సంబంధించినటువంటి నష్టం కలిగించారు అనేటువంటి విషయం మీద వివాదం జరుగుతూ ఉంది. ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసిన సంఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ నిధులను రాబడికి గండి కొట్టినటువంటి విషయానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. సమగ్రంగా విచారణ జరిపి ఏదైతే ప్రభుత్వ రాబడికి గండి కొట్టినా, ఏదైతే కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలినా దానికి సంబంధించి డీటెయిల్డ్గా విచారణ జరపమని మేము కోరుతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలను కూడా మేము మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మేము దీన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలిచాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఏదైతే ప్రభుత్వ రాబడికి గండిగొట్టడం, ఏదైతే కమిషనర్ గారి సంతకానికి సంబంధించి ఫోర్జరీ చేశారు అనేటువంటి నేపథ్యంలో కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంట్లో ఏదైతే నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మేయర్ గారికి భర్తకు కానీ ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైనా గిరిజన జాతికి అన్యాయం జరిగినా, యానాదులకు సంబంధించినటువంటి హక్కులకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఎక్కడ యానాదులకి అన్యాయం జరిగితే, ఎక్కడ గిరిజనులకు అక్కడ అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా గతంలో కూడా పోరాడి ఉన్నాం, వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం. అయితే ఈ విషయంలో ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. ప్రభుత్వం యొక్క నిధులను రాబడికి గండికొట్టడం, అలాగే కమిషనర్ గారి సంతకానికి సంబంధించినటువంటి ఫోర్జరీ చేశారన్నటువంటి ఆరోపణల మీద డీటెయిల్డ్గా విచారణ జరపాలి. విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే గిరిజనులన్నా యానాదులన్నా నిజాయితీకి, క్రమశిక్షణకు, నమ్మకానికి మారుపేరు అనేటువంటి విషయం గిరిజనులకు ఉంది. అందుకని మీరు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే కార్పొరేషన్ మేయర్గా ఒక గిరిజన యానాది మహిళ, అందులోనూ వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి మహిళకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి మీకు క్యాబినెట్ ర్యాంక్లో ఉండేటువంటి మేయర్ పదవిని ఇప్పించారు. ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికీ గిరిజనుల పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా, యానాదులకు సంబంధించి కానీ గిరిజనులకు సంబంధించి కానీ అనేక సమస్యల మీద మాకు అండగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద
ఆయన ఏదో ఒక గిరిజన మహిళను, గిరిజన మేయర్ను, గిరిజన మేయర్ భర్తను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రచారము సరైంది కాదు అని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి మేయర్ని చేశారు. మాకందరికీ తెలుసు అప్పట్లో ఈ యొక్క మేయర్ పదవికి విపరీతమైనటువంటి పోటీ వచ్చినటువంటి నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఒక యానాది మహిళకు అండగా నిలబడి శతవిధాల ప్రయత్నించి అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళి ఒక గిరిజన మహిళకు మేయర్ పదవిని ఇప్పించారు. అందుకని ఏదైతే ఒక రూరల్ ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నటువంటి విమర్శలను అయితే వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతి, గిరిజనులకు అండగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ, రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజనుల పక్షపాతిగానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.